అల్లు అర్జున్ కథ గిది. ఇక ఇదొకటే కాదు, ఇప్పుడు డెవలప్మెంట్ గురించి కేబీఆర్ పార్క్ చుట్టూ బాలకృష్ణ ఇంటికి, జానారెడ్డి ఇంటికి, జానారెడ్డి అయితే వాళ్ళ పార్టీలో సీనియర్ మెంబరే కదా, పార్టీలో మంత్రిగా పనిచేసింది కదా, ఒకనొక సందర్భంలో ముఖ్యమంత్రి అనే రేస్లో కూడా ఉన్నాడు కదా ఆయన. మరి ఆయన ఇంటికి మార్కింగ్ చేసినప్పుడు, బాలకృష్ణ ఇంటికి మార్కింగ్ చేసినప్పుడు ఒకరి మీద కక్ష ఎట్లయితుంది? ఇప్పుడు ఇంతగానం మాట్లాడుతున్నారే బీఆర్ఎస్ పార్టీ భవనం కూల్చివేస్తున్నారు అది అని చెప్పి ఆగం పట్టిస్తున్నారు కదా, ఇంత ఆగమైపోతున్నారు కదా. చూడండి, ఇక్కడ పలు కట్టడాల కూల్చివేతకు జీహెచ్ఎంసీ సర్వే, నటుడు బాలకృష్ణ, కాంగ్రెస్ నేత జానారెడ్డిలకు మార్కింగ్, జాబితాలో బీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయం, సోషల్ మీడియాలో జోరుగా చర్చలు, గతంలో కూల్చివేస్తామన్న కాంగ్రెస్ నేతలు తన ఇంటికి మార్కింగ్ పై జానారెడ్డి సీరియస్, కాంగ్రెస్ సర్కార్పై బాలకృష్ణ అసంతృప్తి. ఇక్కడ చూడండి ఏమైతున్నది, కేబీఆర్ పార్క్ చుట్టూ ఫ్లైఓవర్ నిర్మాణం కోసం ఇళ్ళని మార్కింగ్ చేసి, కొంత ఇల్లు మొత్తం కూలగొట్టడం కాదు, కొంత వెనక్కి డెవలప్మెంట్లో భాగంగా వెనక్కి పంపించే ప్రయత్నం చేస్తారు, కొంత ఒక 6 మీటర్ల మార్కింగ్ ఇచ్చిరంట. ఇక్కడ బాలకృష్ణ ఇంటికి, జానారెడ్డి ఇంటికి అయితేనేమో ఇంత రచ్చ, ఇంత పేపర్ల కథ, ఇంత ఆగమైపోతున్నారు కదా. మల్లన్న సాగర్ దగ్గర 14 ఊర్లు పోయినాయి, 14 ఊర్లు, 14 గ్రామాలు పోయినాయి. ఎంతమంది ఉంటుంటారులా? వాళ్ళ ఎద్దు, వ్యవసాయం, ఇల్లు, పాడి సంపద, పశు సంపద మొత్తం పోయినాయి కదా, మొత్తం పోయినాయి కదా. ఎవరన్నా మాట్లాడుకొచ్చిరా ఇంతగానం? ఎవరన్నా మాట్లాడిరా? ఆ రోజు కనబడలే మీకు ఈ బాధ? ఆ రోజు కనీసం వాళ్ళ దిక్కు చూసినట్టున్నాడు ఎవడన్నా? ఎల్లంపల్లి ప్రాజెక్టు గతంలోనే 9 గ్రామాలు పోయినాయి, 9 గ్రామాలు పోయినాయి. ఇంకా కూడా ఒక్కోసారి అక్కడ బ్యాక్ వాటర్ వస్తే గ్రామాలకు నీళ్లు కొట్టుకొస్తాయి, ఇళ్ళకి నీళ్లు కొట్టుకొస్తాయి. అలా సమస్యలు ఎవరికన్నా తెలుసా? కాళేశ్వరం ప్రాజెక్ట్ అని చెప్పి 1,00,000 కోట్లు పెట్టి ప్రాజెక్టు కడితే సుందిల్లా, మేడిగడ్డ, అన్నారం, గోలివాడ దగ్గర కొన్ని ఎకరాలే, కొన్ని వేల ఎకరాల భూములు ఆ రైతులు త్యాగం చేసిరు. వాళ్ళ కన్నీరెడబోయింది. వాళ్ళ త్యాగాలు కాదు, మీ త్యాగాలా? మీరు ఏం చేసిరు? మీ ఇల్లు ఉన్నటువంటి ఇంటిని మీరే కాకపోతే ఇంకో దగ్గర కట్టుకోవచ్చు, బొచ్చిన పైసలు ఉన్నాయి. అవసరమైతే స్వచ్ఛందంగా డెవలప్మెంట్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి చెందుతుంది, ఇక్కడ ఉన్నటువంటి హైదరాబాద్ నగర అభివృద్ధి చెందుతున్నప్పుడు స్వచ్ఛందంగా ఇచ్చేయచ్చు. ఆ రోజు మీకు ఎవరు కూడా గుర్తురాలే, ఆ రోజు వాళ్ళ కన్నీరు పట్టించుకోలే. ఈరోజు మీ దాకా వచ్చిన తర్వాత బాలకృష్ణ సీరియస్, జానారెడ్డి సీరియస్. ఏం సీరియస్ అయ్యి ఏం చేస్తారు? మీరు ఇక్కడ కాకపోతే ఇంకో చోట కట్టుకోవచ్చు, మీ దగ్గర అన్నీ ఉన్నాయి. ప్రభుత్వం ఎవరు కూడా అన్యాయం చేయదు అనుకోదు. డెవలప్మెంట్ యాక్టివిటీలో భాగంగా జరుగుతున్న కార్యక్రమం కాబట్టి డెవలప్మెంట్ని సహకరించాలి. ఇంకా మీరే స్వచ్ఛందంగా బయటకు వచ్చి ఇది టార్గెట్ చేసినట్టు అవుతుందా? ఇక బీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి సంబంధించి కూడా కొంత క్వశ్చన్ మార్క్ ఉన్నదంటే అనుమానం. అక్కడ కూడా మార్కింగ్ చేసి అనుడు తొలగిస్తారా ఏంది, ఏం కథ అనేది. అయితే ఇవ్వండి, తప్పేమున్నది? కేసీఆర్ బలవంతంగా వచ్చి కాళేశ్వరం ప్రాజెక్ట్ రైతులకు అబద్ధాలు చెప్పి భూములు గుంజుకున్నప్పుడు తెలియదు ఇక సమస్య. మల్లన్న సాగర్ దగ్గర తీసుకొచ్చి వాళ్ళని డబుల్ బెడ్రూమ్ డంప్ చేసి డబుల్ బెడ్రూమ్ మొత్తం కూలిపోతుంటే వాళ్ళు ఏం అర్థం కాక, కూలినాలు చేయలేక, ఏం పని దొరకక, తాగుడికి బానిసలై చచ్చిపోయిన శవాల దిబ్బలు ఆ డబుల్ బెడ్రూమ్ ఇండ్ల చుట్టూ ఉంటే మధ్యలో శవాల దిబ్బలు అండి. ఎక్కడ సిద్దిపేట దగ్గర పోయే దగ్గర మల్లన్న సాగర్ బాధితులకు ఇచ్చిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ళల్లో చుట్టూ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఉంటే మధ్యలో శ్మశాన వాటిక లేక కనీసం నేరుగానే పూర్తి చేస్తారు. కొన్ని శవాల దిబ్బలు తయారైన, అక్కడ బొందల గడ్డలు తయారైనాయి. ఎందుకంటే వాళ్ళకు ఉపాధి దొరకక, ఏం అర్థం కాక, కైకిలు కూలి దొరకక, వ్యవసాయం చేద్దామంటే వ్యవసాయ భూములు కోల్పోయి ఏం అర్థం కాక తాగుడుకు బానిసలే చచ్చిపోయిన వాళ్ళంతా. ఆ సమస్యలు తెలివయా? బీఆర్ఎస్ పార్టీ కార్యం వీడ కాకపోతే ఇంకో దగ్గర కట్టుకుంటావు, నువ్వు వీడే ఉండాలని ఏమున్నది? మరి వాళ్ళ ఇండ్లు కోల్పోయి నివాసాలు మొత్తం కోల్పోయిన వాళ్ళ మీద పోలిస్తే నువ్వెంత? కొన్ని ఊర్లకు పోయినాయి కదా, వాళ్ళతో పోలిస్తే మీరు ఎంత? బాలకృష్ణ చేసే త్యాగం ఎంత? బాలకృష్ణ చేసే పని ఎంత? లేకపోతే జానారెడ్డి ఇల్లు ఎంత? లేకపోతే ఈ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ఎంత? ఊర్లే పోయినాయి కదా అక్కడ. కాంగ్రెస్ సర్కారుపై బాలకృష్ణ అసంతృప్తి అట. తెలంగాణ భవన్ను కూల్చివేస్తారా? కేబీఆర్ పార్క్ చుట్టూ ఫ్లైఓవర్ నిర్మాణం. బీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్ను కూల్చివేతకు కాంగ్రెస్ సర్కార్ ప్లాన్ చేస్తోందా? రోడ్ల విస్తరణలో భాగంగా పార్టీ ఆఫీసును కూల్చేందుకు సిద్ధమైందా అన్న చర్చ ప్రస్తుతం పొలిటికల్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. గతంలో పలువురు కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్ ఆఫీసును నిలమట్టం చేస్తామని ఘాటు వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అందుకు సంబంధించిన కార్యాచరణ మొదలైందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే బాలకృష్ణ, జానారెడ్డి, అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి నివాసాలకు జీహెచ్ఎంసీ అధికారులు మార్కింగ్ చేశారు. త్వరలోనే బీఆర్ఎస్ భవన్కు మార్కింగ్ సంబంధించిన మార్కింగ్ కూడా చేయనున్నట్టుగా చర్చ జరుగుతోంది. రోడ్ నెంబర్ 12లోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్పై కూడా కూల్చివేతల ప్రభావం పడే అవకాశం ఉందని తెలుస్తోంది. మొత్తం
ఈ కూల్చివేతలు రాజకీయ దుమారాన్ని రేపడం ఖాయమని చర్చలు సాగుతున్నాయి. ఆ రోజు ఇన్ని ఊర్లు పోయినప్పుడు రాని సమస్య ఒక ఫ్లైఓవర్ కారణంగా వీళ్ళంతా ఏదో బీద ధనికులు బీద ప్రజలైతే కాదు, పేద మధ్యతరగతి వర్గాలు అయితే కాదు కదా, వీళ్ళంతా డబ్బున్నోళ్ళే కదా. ఇడే కాకపోతే ఇంకో దగ్గర కట్టుకుంటారు. ప్రభుత్వం ఎంతో కొంత వాళ్ళకి నష్టపరిహారం చెల్లిస్తుంది, ఈడే కాకపోతే ఇంకో చోట కట్టుకుంటారు. వాళ్ళు ఊర్లే ఇండ్లే ఎటువంటి త్యాగాలు చేసినా కూడా కనీసం వాళ్ళకి గుర్తింపు లేదు. మీరు ఆ డెవలప్మెంట్ యాక్టివిటీలో బాగా అక్కడ సపోర్ట్ చేస్తారు, ఇక్కడ సపోర్ట్ చేయొద్దా? వాళ్ళకో న్యాయం వీళ్ళకో న్యాయమా? స్వచ్ఛందంగా వీళ్ళు వచ్చి ఇంకా ఏం కాదు పర్లేదు చేసేయండి, కేబీఆర్ పార్క్ హైదరాబాద్ నగరం మొత్తం కూడా అభివృద్ధి చెందుతా అంటే మేము ఎందుకు కాదంటామని చెప్పి వీళ్ళే ఇంక ఇవ్వాల్సింది ముందుకొచ్చి. హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్లోని ప్రధాన మార్గాల్లో ట్రాఫిక్ రద్దీ రోజు రోజుకు పెరుగుతోంది. ఈ క్రమంలోనే ప్రధాన మార్గాల్లో ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు ప్రభుత్వం రోడ్డు విస్తరణపై దృష్టి సారించింది. జీహెచ్ఎంసీ బంజారా హిల్స్లోని రోడ్ నెంబర్ 1 విరించి హాస్పిటల్ సమీపంలో నుంచి రోడ్డు నెంబర్ 12 గుండా కేబీఆర్ పార్క్ మీదుగా జూబ్లీ హిల్స్ చెక్పోస్ట్ వరకు రహదారి విస్తరణ పనులు ప్రతిపాదించింది. ఈ రోడ్డు విస్తరణ పనులు హైదరాబాద్లో సిటీ ఇన్నోవేటివ్ అండ్ ట్రాన్స్ఫర్మేటివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కింద చేపట్టున్నారు. ఇందులో భాగంగా కేబీఆర్ పార్క్ చుట్టూ మొత్తం 6 జంక్షన్లో 6 అండర్ పాస్లు, అలాగే ఒక పక్క నుంచి మరో పక్కకు ట్రాఫిక్ సమస్య లేకుండా 8 చోట్ల స్టీల్ బ్రిడ్జ్లు నిర్మించాలని జీహెచ్ఎంసీ ప్రతిపాదించింది. ఏడాదిన్నరలో ఈ పనులు పూర్తి చేయాలని బల్దియా అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే ఈ పనులు వేగవంతం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. బాలయ్య, జానారెడ్డిలకు మార్కింగ్. ఇక ఇప్పటికే 86 నివాసాలకు మార్కింగ్ చేశారు. అందులో పలువురు సినీ రాజకీయ ప్రముఖుల నివాసాలు ఉన్నాయి. ఇలా మార్కింగ్ చేసిన వాటిలో ప్రముఖ సినీ నటుడు, టీడీపీ నేత, హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, కాంగ్రెస్ నేత జానారెడ్డి, అల్లుఅర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి, ఇలా తదితర నివాసాలు ఉన్నాయి. ఓ మెగా ఆసుపత్రి సమీపంలో జానారెడ్డికి 2 ఫ్లాట్లు ఉన్నాయి. వాటిలో 40 అడుగుల మేర రోడ్డు కనీసం సేకరించాల్సి వస్తోంది. దాదాపుగా 700 గజాలు ఆయన నష్టపోవచ్చని తెలుస్తోంది. అలాగే ఎమ్మెల్యే బాలకృష్ణ రోడ్ నెంబర్ 45లో 92 కూడలి వద్ద ఉండడంతో 2 వైపులా భూసేకరణ చేపట్టాల్సి ఉందని, దాదాపు సగం భూమి నష్టపోతారని అంచనా. బాలకృష్ణ ఇంటికి సంబంధించి అడుగుల లోపల వరకు జీహెచ్ఎంసీ అధికారులు మార్కింగ్ చేశారు. ఇక అలాగే ఈ రోడ్లో నివసిస్తున్న మాజీ మంత్రులు సమరసింహారెడ్డి, షబ్బీర్ అలీ, కేఈ కృష్ణమూర్తి, రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి, హీరో అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి తదితరులను కూడా మార్కింగ్ చేశారు. త్వరలోనే రోడ్డు విస్తరణ పనులు చేపట్టేందుకు ఒకవైపు మేము అడుగుతుంది ఏంటంటే స్వచ్ఛందంగా మీరు ఇచ్చేయండి, ఏం కాదు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం హైదరాబాద్ నగరంలో రానున్న రోజుల్లో భవిష్యత్ దృష్ట్యా ఈ రోడ్డు నిర్మాణం జరుగుతుంది కదా, మీకు దీంట్లో వచ్చేదేం లేదు, పోయేదేం లేదు. మీ నివాసాలు ఇది కాకపోతే ఇంకో దగ్గర ఏర్పాటు చేసుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం నష్టపరిహారం కూడా చెల్లిస్తుంది అందుకు తగ్గట్టుగా. కాబట్టి స్వచ్ఛందంగా ఇచ్చిన మీకు చాలా ఏమంటారు దాన్ని, మీరు గౌరవించబడతారు. స్వచ్ఛందంగా ఇచ్చేసి మీరు కొన్ని పేరు ప్రఖ్యాతలు గాంచండి. అక్కడ మలనా సాగర్లో ఇచ్చేసారు, వాళ్ళకి ఇంతకంటే అధ్వానం. వాళ్ళ నివాసాలని మొత్తం కోల్పోయారు, అసలు వాళ్ళ బతికే కోల్పోయారు. తీసుకొచ్చి ఆ డబుల్ బెడ్రూమ్ ఇల్లు అక్కడ పడేస్తే ఆ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎప్పుడు కూలిపోతే అర్థం కాదు. ఒక పని చేద్దామంటే పని లేదు, వ్యవసాయం చేద్దామంటే వ్యవసాయం లేదు, ఏం లేక తాగుడుకు బానిసైపోయి చనిపోయిన చాలామంది ఉన్నారు. అంతకంటే గౌరవం కాదు కదా ఇది. హైదరాబాద్ నడిబొడ్డు నగరంలో ఉన్నటువంటి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని, జనాభా దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమం జరుగుతుంది. అభివృద్ధి కార్యక్రమానికి సహకరించండి. మీరు సీరియస్ అయితే అసంతృప్తి వ్యక్తం చేస్తామంటే ప్రజలు చూసి నవ్వుతారు. మరి వాళ్ళకో న్యాయం, మీకో న్యాయం అంటే మీరే తేల్చాలి, ప్రభుత్వాలు తేల్చాలి ఏం చేస్తాయి అనేది.